కూడా డబ్బులు కలెక్ట్ చేయొద్దని ఫ్రీగా వదిలేసింది. అట్లని చెప్పేసి అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయొద్దండి, సిస్టమేటిక్గా పగడ్బందీగా భక్తాదులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతాను. ఈ పార్కింగ్లో కూడా ఈ రోజు నుంచే మెలకువలు పాటించండి. దే షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్. కేవలం ఈవో గారు అనుకుంటేనో, లేదు యాలం పాట పాడి ఆ పార్కింగ్ పాట పాడుకున్నాడు అనుకుంటానో జరగదు, అవుట్పుట్ రాదది. దేర్ షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్ బిట్వీన్ ద మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఎల్డిఓ ఆల్సో. ఎందుకంటే డిఎల్డిఓ గారికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ 2 టెరిటరీస్. ఆలయ పరిసరాల్లో మున్సిపల్ లిమిట్స్ వచ్చే వరకు కూడా పరిశుభ్రత పాటించడం అనేది మున్సిపల్ అథారిటీస్కి సంబంధించినటువంటి అంశం ఇది. అక్కడ మీరు మీ బాధ్యత కింద మీరు చూసుకోండి. అక్కడ నుంచి రెండో ఏరియా ఏమొస్తుందంటే, అవుట్స్కట్స్లో పార్కింగ్ చేసుకుంటున్నారు. అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, అంతే స్థాయిలో టాయిలెట్స్ కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతాను. ఇది మీ అందరి బాధ్యత, మన అందరి బాధ్యత. 15 రోజుల పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత వరకు 15 రోజుల్లో వెహికల్స్ మూవ్మెంట్ తగ్గే రకంగా పోలీస్ వారు డిజైన్ చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాను. తిరువీధుల్లో వెహికల్ మూవ్మెంట్. అంతేకాకుండా ఇందాక సింహకోట దగ్గర అక్కడ రోడ్ టర్నింగ్ చెప్పినారు డిఈ గారు, మున్సిపల్ డిఈ గారు. ఆమె వెళ్ళిపోయిందా? మళ్ళీ మీరు మాట్లాడి, అది ఆల్రెడీ టెండర్ అయింది, ఆ వర్క్ చేయించేసాం. రేపే మొదలు పెట్టేసి ఆ టర్నింగ్ వర్క్ చేయించేసాం. హిందూపూర్ టర్నింగ్ కూడా రోడ్ అయింది కానీ, టెండర్ అయింది కానీ మీరు గ్రౌండింగ్ చేయలే. అది కూడా ఇప్పుడు చేయలేరు. నాకు తెలిసి వారం రోజులు ఉంది. మరి వారం రోజుల్లో చేయగలరో లేదో ఒకసారి చూసుకోండి. తిరునాళ్ళ 27వ తారీఖు అంటే దేవుడు 26 నుంచే బయట తిరిగేటువంటి పరిస్థితులంగా ఏర్పాటు చేసుకోవాలి. మిగతా డిస్టర్బెన్సెస్ అన్ని ఇది పెట్టుకోనిద్దండి. డ్రైనేజెస్ కూడా పగడ్బందీగా ప్లాన్ చేయండి. రెండోది శానిటేషన్ మీద మీకు సీరియస్గా చెప్తున్నా, చిన్న తప్పు దొరికితే కూడా మీ మీద అయితే అపారమైనటువంటి బాధ్యత ఉంది. మిమ్మల్ని నేను చాలా తీవ్రంగానే పరిగణిస్తాను. మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ కూడా డిస్పోజబుల్స్, ప్లాస్టిక్ కవర్ కానీ, తాగి పారేసిన గ్లాసులు కానీ, ఇట్లా ప్రసాదం కప్పులు కానీ కనపడిద్దాం. ఎవరైనా భక్తాదులు వేసినా వెంటనే వేసే రకంగా ఏర్పాటు చేసుకోండి. ఇది మీ బాధ్యత. దీన్ని స్పెషల్ కేర్ తీసుకోండి. అదే రకంగా ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా చెప్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊర్లోకి వచ్చిన తర్వాత పార్ట్ హోల్స్ ఉన్నాయి అక్కడక్కడ. మీకు జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఉంటే కూడా మాకు చెప్పండి. అదర్వైజ్ వీ విల్ ఎంగేజ్ ఎ ప్లాంట్ ఓనర్. వాళ్ళకి ఎవరికైనా చెప్పైనా మనం చేయిద్దాం. పార్ట్ హోల్స్ అనేది ఊర్లో ఎక్కడ కూడా కనపడకూడదు. ఇది మన బాధ్యత. ఆర్ఎండ్బి వాళ్ళు మీరు ఎన్హెచ్ఎల్తో కూడా ఎక్కడైనా అవసరం ఉంటే ఎన్హెచ్ఎల్తో కూడా కోఆర్డినేట్ చేయండి, మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేయండి. మీరే బాధ్యత తీసుకుంటాం. మీ బాధ్యత అది. ఏమైనా చెప్పమంటే ప్లాంట్ ఓనర్స్ చెప్తాను, ఇద్దరికీ చెప్తాను నేను. వాళ్ళతో పార్ట్ హోల్స్ క్లియర్ చేయించండి. అది కూడా ప్లాంట్ ఓనర్స్తోనే చేయించండి. మా వాళ్ళు చేస్తామంటారు, వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండదు. వాళ్ళు చేసేసి బిల్స్ వస్తాయనుకుంటారు. బిల్స్ కోసం కాదు, ఇది ప్రజల కోసం, వచ్చేటువంటి భక్తాదుల కోసం చేసేటువంటి కార్యక్రమం. దీన్ని పూర్తి స్థాయిలో చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా అన్నారు. ఇకపోతే ఇంకా పూర్తి కాలేదని నేను కూడా మొన్న రోజులు వెంటబడినాను. సాధ్యమైనంత వరకు పూర్తి చేసేటువంటి పరిస్థితికి పోతాం. ఇంకా కాలువ కూడా పక్కన ఉన్న దానికి సీపేజ్ మొదట్లోనే చెప్పిన నేను, ఆ సీపేజ్ అరెస్ట్ చేయలేదంటే కాలువ తీస్తే అరెస్ట్ అవుతుందని నేను ఇంటర్ఫియర్ గాను. ఎందుకంటే నాకు నమ్మకం లేదని ఆ రోజు చెప్పేసి, అది ఇప్పుడు క్లియర్ చేసినా కూడా ఇంకా సీపేజ్ ఉంది, దాంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. మీకు అందరికీ మాట ఇస్తాను. దానికి మన ఎస్టిమేషన్స్ కూడా వేయించాం. కాకపోతే 63 కోట్లకు వచ్చింది. అది అవి ఎక్కడి నుంచి డబ్బులు కావాలో అర్థం కాల. ఆ 63 కోట్లు ఏదైనా లేట్ అయ్యేటట్టుంటే ఎక్కడ వరకు కోనేరు ఉందో, అక్కడ సీపేజ్ ఉందో దాన్ని చూసుకొని దాని వరకైనా నిధులు తీసుకొచ్చి అది వెంటనే పనిచేస్తాము. బ్రహ్మోత్సవాలు అయితే బ్రహ్మోత్సవాల ముందు కోనేరుని అయితే అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఆలస్యమైనందుకో, మనసు నొప్పించినందుకో క్షమాపణ కూడా కోరుతాము భక్తాదులు. ఇక మీరు మిగతా విషయాల్లోకి వస్తే, ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు మా వంతు బాధ్యత, ప్రచారం మీ బాధ్యత. మీరు కూడా ఎక్కడైనా అలసత్వంగా ఉంటే సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇవాళ రేపు రియల్ టైంలోనే అన్నీ జరిగిపోతున్నాయి. మేము దాన్ని ఎక్కడ కూడా మా బాధ్యత కింద తీసుకుంటాం, రియల్ టైంలో ప్రజలకు చేరవేసేది. కానీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను వేదిక మీద నుంచి. స్వాముల్ని కూడా మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్పిన, స్వామి అందరూ పిలుపు ఇవ్వండి,
ప్రతిరోజు స్వామివారి దర్శనానికి సాధ్యమైనంత వరకు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్సవంలో దేవుణ్ణి తిరువీధుల్లో తిప్పుకొని మళ్ళీ స్థానంలోకి వచ్చే వరకు కూడా అందరం కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాల. మనము మొదట ఆచరిస్తే మనల్ని చూసి బయట ఊరి వాళ్ళు ఇంత అద్భుతంగా జరుగుతుందా అనే ఆలోచనకు వచ్చి మరి మన ఊరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా మా లక్ష్యం ఒకటే, మన ప్రాంత మనుషుల మనసులో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, జీవితంలో మార్పు రావాలా, ఆర్థిక విధానంలో మార్పు రావాలనేది అంతిమ లక్ష్యం మాట. ఆ ఆర్థిక విధానంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు సజావుగా చేయాలా, 10 మంది దృష్టిని ఆకర్షించాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాను. అందులో భాగంగానే పదే చెప్తున్నాను, అందరూ కుటుంబ సమేతంగా రండి దయచేసి. మొన్న కూడా 2 సార్లు పిలుపునిస్తే తక్కువ వచ్చినచ్చు, కానీ కుటుంబ సమేతంగా వచ్చినారు, దానికి సంతోషం. ఒక మార్పు అనేది మొదలైంది. మీరు అంతే స్థాయిలో ఈ ఉత్సవాలు అంతా ఊర్లోనే జరిగేది కాబట్టి పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా రమ్మని చెప్పేసి ప్రతిరోజు కూడా దేవుడి కార్యక్రమానికి రమ్మని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు. ఇక కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈవో గారు మీరు ఒకసారి డిస్కస్ చేయండి. ప్రతి సాయంత్రం కూడా ప్రజలు దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు ఆహ్లాదకరంగా అక్కడ కూర్చొని కొద్దిసేపు గడిపేటువంటి పరిస్థితులు మనం ఏర్పాటు చేద్దాం. బయట నుంచి వచ్చిన భక్తాదులు కూడా కూర్చుంటారు. మన ఊర్లో వాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఆహ్లాదంగా 1-2 గంటలు ఇక్కడ కూర్చొని మళ్ళీ దేవుడితో పాటు బయటికి పోయేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించాము. ఆ దిశగా రూపకల్పన చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం.